వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 29న నల్గొండలో దీక్షా దివాస్ విజయవంతం చేయాలన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీందర్ కుమార్. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి. రవీంద్ర భారత్లో జరిగే బీసీ సంక్షేమ సమావేశాన్ని విజయవంతం చేయాలన్న దుడుగు లక్ష్మీనారాయణ. కార్తీక వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు. పల్లె ప్రకృతి వనాలలో చెట్లను రక్షించడంలో విఫలమవుతున్న అధికారులు. కన్నుల పండుగగా అత్యద్భుతంగా సత్యానుసాధనంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం. చౌటుప్పల్లో అయ్యప్ప దీక్ష మాలధారణ స్వాముల నిత్య అన్నదాన కార్యక్రమం. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలు ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పోటెత్తిన భక్తజనం. ఐటీఐ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాలుర అడ్వాన్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని డిసెంబర్ 4లోపు పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఊరూరి పాదయాత్ర సూర్యాపేటలో ప్రారంభం. కాపురాల గుట్టను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఆందోని వెంకటరమణారావు. సూర్యాపేటలో ఘనంగా అక్కినేని నాగచైతన్య జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కల్లు గీత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యతో కలిసి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రవీంద్ర కుమార్ మాట్లాడారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రామావత్ రవీందర్ కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచెల్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కల్లుగీత రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యతో కలిసి నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడంతో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా అప్పటి కేంద్రం ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చి తప్పని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం ప్రకటించారని, అందుకే ఈ నెల 29వ తేదీన పెద్ద ఎత్తున నల్గొండలో దీక్షా దివాస్ ఏర్పాటు చేస్తున్నామని, దీనికి సన్నాహకంగా ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశామని, ఈ సమావేశానికి నల్గొండ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు తప్పకుండా ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నామని తెలియజేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై అమానుషంగా ప్రవర్తిస్తుందని, లంగచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి ప్రభుత్వ వేధింపులకు గురి చేస్తుందని, ప్రభుత్వం రైతులపై దమనకాండన మానుకోవాలని హితవు పలికారు. మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అవి కాని హామీలు ఇచ్చి వాటి నెరవేర్చలేక హైదరాబాద్లో హైడ్రా డ్రామా నడుపుతున్నారని, ముఖ్యమంత్రి పక్కా రియల్టర్గా పనిచేస్తున్నారని, ఎంతో కష్టపడి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే నేడు హైదరాబాద్ బ్రాండ్ సర్వనాశనం చేశారని అన్నారు. ఈ నెల 29న దీక్షా దివాస్ ఏర్పాటు చేశామని, ఈ సభలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందంటి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, కౌన్సిలర్ మారపుని గణేష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, గుండ్రేటి యుగేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మైనం శ్రీనివాస్,
బడుపుల శంకర్, కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, బొజ్జ వెంకన్న, మాజీ సర్పంచ్ జంగయ్య, షమ్రుద్దీన్, గంజి రాజేందర్, ఉట్కూరి సునందారెడ్డి, మొండు చంద్రశేఖర్, మొండు చంద్రశేఖర్ రెడ్డి, వివేక్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు చేపట్టడానికి నిర్ణయించడం అనేది జరిగింది. అయితే దీక్షా దివాస్ సంబంధించి అన్ని జిల్లాలకు రాష్ట్ర పార్టీ నుండి ఏవైతే ఇన్ఛార్జీలను నియామకం చేసిరో ఈ నల్లగొండ జిల్లాకు మహబూబ్నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు ఎల్లుండి అంటే 26వ తేదీ నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా 29వ తేదీ నాడు జరిగే కార్యక్రమాన్ని మరి దిశానిర్దేశం చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఆ సన్నాహక సమావేశంలో వారు పాల్గొంటారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీల మీద 420 హామీల మీద అధికారాన్ని చేపట్టిరో వాటిని పూర్తి చేయకపోగా గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే పేద ప్రజలకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు, విద్యార్థులకు, మహిళలకు మరి ఏదైతే కార్యక్రమాలను అందిస్తున్నామో వాటన్నిటిని కూడా ఆపుదల చేసి పేద ప్రజల మీద కక్ష కట్టినట్టుగా వారి యొక్క ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి యొక్క సొంత నియోజకవర్గం. అక్కడ ఏం జరుగుతూ ఉన్నది? లగచెర్ల అనే ఒక తాండా, అదేవిధంగా పులిచెర్లకుంట అనే ఒక గ్రామం, రోడ్డిబండ తండా, ఇలాగా 2-3 తండాలు, 2 గ్రామాలు, దాదాపుగా 1300 ఎకరాల భూమిని పేద గిరిజనుల యొక్క భూములు, అదేవిధంగా దళితుల యొక్క భూములు, బలహీన వర్గాల వారికి సంబంధించిన భూముల్ని బలవంతంగా లాక్కొని ఒక ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా బలవంతంగా అక్కడ ఉండే పేద ప్రజలు వద్దన్నా కాదన్నా గత 10 నెలలుగా వారు నిరసన తెలియజేస్తా ఉన్నా బలవంతంగా వారి భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉండే గిరిజనుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు, ఉద్యోగుల యొక్క ఉద్యోగానికి ఆటంకం కలిగించాలనే నెపంతో మరి దుర్మార్గంగా రేపు గత 15 సంవత్సరాల క్రితం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కరీంనగర్లో బయలుదేరి సిద్దిపేటలో మరి అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున మరి దీక్షను భగ్నం చేసే విధంగా కేసీఆర్ గారిని అడ్డుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, మరి తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఏకమై సబ్బండ వర్గాలు అందరంగా తెలంగాణ గురించి పోరాడిన దాంట్లో భాగస్వామ్యమై డిసెంబర్ 9వ తారీఖు నాడు మరి ప్రకటన వెలువడేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ గారు చేపట్టినటువంటి నిరసన దీక్షకు మద్దతుగా నిలవడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దిగొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగి ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేదంటే తెలంగాణలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశంలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కురుమని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమిస్తున్నట్టు ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయంలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశంలో లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కురుమని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమిస్తున్నట్టు ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి న్యాయవాదిగా విశేష సేవలు అందిస్తూనే సామాజికవేత్తగా అనేక వేదికలపై తమ యొక్క అనర్గళమైన ఉపన్యాసాలతో వాక్చాతుర్యంతో నాయకత్వ లక్షణాలని తెలియజేస్తూ వస్తున్నారు. అందుకనే వారికి పదవి బాధ్యతలు పెంచుతూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ వారికి శుభాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నర్రి స్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అందరికీ సేవలు అందించడానికి నిరంతరం కృషి చేస్తామని, న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయం కోసం పోరాటాలు నిర్వహిస్తామని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతులుగా చేయడం కోసం నిరంతరం పోరాడుతామని తెలియజేశారు. ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్ మరియు పదాధికారులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సంపత్ కుమార్, ఓం ప్రకాష్ యాదవ్, మహేష్ బాబు, వినోద్ కుమార్, మల్లేష్ యాదవ్, వెంకటేష్ గౌడ్ అనేక మంది జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ తెలంగాణ విభాగం రాష్ట్ర కార్యాలయంలో నేను గత 5 సంవత్సరాల నుంచి జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినటువంటి నర్రి స్వామి గారు దిగ్విజయంగా ఆయన పాత్రను నిర్వహించి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ బిఎస్ స్వామి గారు ఆలోచన విధానము, ఆశయాలను, సామాజిక న్యాయము అనే ఎజెండాతోటి ముందుకు పోతూ ఎన్నో కార్యక్రమాలను చేయడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదులకు కూడా ఆయన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. కాబట్టి ఆయనను ప్రమోట్ చేస్తూ ఈరోజు తెలంగాణ లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆయన కంగ్రాచులేషన్స్. ఈరోజు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు నాగుల సీనన్న గారు అనేక సంవత్సరాలుగా న్యాయవాదుల కోసం లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి అనేక మందికి పీపీలు, ఏజీపీలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తూ, అదేవిధంగా అనేక మందికి హెల్త్ కార్డులు, అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఈ న్యాయవాదులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత 5 సంవత్సరాల క్రితం నియమించడం జరిగింది. అప్పటి నుంచి అనేక మందిని న్యాయవాదులని వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ న్యాయ వ్యవస్థలో ముందు పోవడానికి మా వంతు సహాయ సహకారాలు చేస్తూ వచ్చాం. అందులో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పుడు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక ద్వారా అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రావీణ్యులకు తీసుకురావాలని, లాయర్స్ అందరికీ కూడా సామాజిక న్యాయం చేకూర్చే విధంగా పనిచేయాలని చెప్పేసి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేస్తూ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసినటువంటి నాగుల శ్రీనివాస్ యాదవ్ గారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాద సోదరునికి కూడా మనసా వాచ కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులకు జరుగుతున్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా డిమాండ్లపైన, వారు జరుగుతున్నటువంటి న్యాయవాద వృత్తిలో న్యాయవాదులకు కావాల్సినటువంటి మెలకువల మీద అనేకమైనటువంటి సెమినార్స్, అదేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో విస్తరణలో భాగంగా
మమ్మల్ని నియమించినందుకు చాలా సంతోషకరం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లాయర్స్ అయినటువంటి సోదరిమణులు ఎవరైనా మీకు ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చని, మీకు నిత్యం సమస్యలపైన పరిష్కరించడం కోసం ఒక నర్రి స్వామిగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండి ప్రతి కోర్టులో కూడా బార్ అసోసియేషన్తో సంప్రదించి న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణతో కూడా మాట్లాడి వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేస్తూ సదా మీ సేవలో మీ న్యాయవాద మిత్రుడు నర్రి స్వామి కుర్మ, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అని తెలియజేస్తున్నాం. జై. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక బీసీ భవన్లో కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక బీసీ భవన్లో కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 23వ తారీఖున ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తున్న సందర్భంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, అదేవిధంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలకు బడ్జెట్లో 75 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టాలని డిమాండ్తో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి నల్గొండ జిల్లా నుండి మండల నియోజకవర్గ, జిల్లా సంక్షేమ సంఘం, యువజన సంఘం, ఉద్యోగుల సంఘం, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అదేవిధంగా ఈ నెల 25వ తారీఖు ఉదయం 8 గంటలకు నల్గొండలోని ఎన్జీ కాలేజీ నుండి బయలుదేరి రవీంద్ర భారతిలో జరిగే ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని బీసీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, తీరందాస్ రామ్దాస్, బీసీ ఉద్యోగుల బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మోనాస ప్రసన్న కుమార్, బెస్తా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి చెన్నూరి భరద్వాజ్, సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్ మరియు మోదాల శ్రీనివాస్ యాదవ్, వడ్డెబోయిన రామకృష్ణ, తిరుపతయ్య గౌడ్, మంగళపిల్లి శంకరయ్య, బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి అల్లి చంద్రయ్య, తాళ్ళ భద్రయ్య, గడ్డం దశరథ యాదవ్, విద్యార్థి సంఘం నాయకులు పలనాటి మోహన్, దుడుగు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. రవీంద్ర భారతిలో జరిగే బీసీల సమరవేదిని విజయవంతం చేయాలి. అందరికీ నమస్కారం. రేపు 25న ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో బీసీల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఈ యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా అక్కడికి హాజరై ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ యొక్క బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆర్ కృష్ణయ్య గారి పోరాడుతున్నటువంటి సందర్భంలో వారందరికీ మనం ఎన్నుదట్టి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అందరికీ కూడా ఉన్నది. అదే రకంగా బీసీలు జరుగుతున్నటువంటి ఒత్తిడిల వల్లనే ఈ జనగణన కులగణన జరుగుతూ ఉంది. అది కులగణన కూడా సరైన రీతిలో సరైన పద్ధతిలో జరగడం లేదు. కాబట్టి అది కూడా సరైన పద్ధతిలో జరిపించేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉన్నది. బీసీలకు తగు న్యాయం జరగాలనేది యావత్ భారతదేశం ఆలోచిస్తున్నటువంటి విషయం. ఆ విషయాన్ని అందరం కూడా ముందుకు తీసుకుపోయి ఈ యొక్క రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలకు అందరం కట్టుబడి బీసీ నిర్ణయం జరుగుతున్న సభలో అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉన్నది. రేపు సోమవారం నాడు హైదరాబాదులో రవీంద్ర భారతి నందు బీసీ సంక్షేమ సంఘం
విస్తృత స్థాయి సమావేశానికి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. ఉన్నటువంటి నెక్స్ట్ నెల 23వ తారీఖు డిసెంబర్ 23వ తారీఖున పార్లమెంటు ముట్టడికి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని, బీసీలకు 75 కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్తో తలపెట్టినటువంటి రవీంద్ర భారతిలో 25 సోమవారం రోజున మన నల్గొండ జిల్లా నుంచి నలుమూలల నుంచి పాల్గొని విజయవంతం చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఒకే ఆదల ఒకే రోజులో ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం బీసీల డిమాండ్ గత 20 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటుతున్న ఈ బీజేపీ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పట్ల చిన్న చూపు చూడడం చాలా దారుణం. ఇప్పటికైనా దీని సందర్భంగా రేపు ఉదయం 8 గంటలకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో వాహనాలతో సిద్ధంగా బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన వాహనాలు ఉన్నాయి. ఆ సందర్భంగా బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు, ఆర్ కృష్ణయ్య గారి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఎన్జీ కాలేజీకి 8 గంటలకు వచ్చినట్లయితే రవీంద్ర భారతికి వెళ్ళడానికి మార్గం సుముఖమవుతోంది. ఈ సందర్భంగా విచ్చేసి బీసీలందరూ రవీంద్ర భారతిలో జరుగుతూ ఉన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీసీలకు రావాల్సిన జనాభాలో సగమునికి పైగా ఉన్న బీసీలు తమ యొక్క రాజకీయ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరుగుతున్న బీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నల్గొండ జిల్లా ఉద్యోగుల సంఘం తరఫున మేము హాజరవుతున్నాం. నల్గొండ జిల్లాలోని బీసీలందరూ కూడా రేపు 25వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని, అదేవిధంగా మన యొక్క ఉద్యోగుల్లో ప్రమోషన్లో రిజర్వేషన్లు రావాలని, అదేవిధంగా క్రిమిలేయర్ విధానం కూడా ఉద్యోగుల్లో ఎత్తివేయాలనే ఉద్దేశంతో వచ్చే నెల 26వ తారీఖు నాడు పార్లమెంట్ ముట్టడి జరుగుతుంది. కాబట్టి దానికి సమన్వయంగా రేపు సోమవారం సమావేశం ఉన్నది. అందుకే జిల్లా నుంచి ఉద్యోగంలో జరిగే బీసీ సమరబేరి ప్రోగ్రాంకి బీసీలు పార్టీలకు అతీతంగా బీసీ కులాలందరూ కూడా ఐక్యతగా హైదరాబాద్కు చేరుకొని బీసీ గళాన్ని వినిపించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు బీసీ కులగణ జనగణన జరుగుతుంది. అయితే జనగణనలో కులగణన జరగాలనే డిమాండ్లతోని, అలాగే 50% రిజర్వేషన్లు చట్టబద్ధత చేసి పార్లమెంటులో సవరణ చేసి రాజ్యాంగ భద్రత కల్పించాలని, అలాగే బీసీలు క్రిమిలేయర్ వల్ల ఉద్యోగ ప్రమోషన్లో కానీ వాళ్ళకు రావాల్సినటువంటి బీసీ ఫలాలు కూడా కోల్పోతున్న క్రిమిలేయర్ విధానాన్ని తొలగించడానికి కానీ, మరియు ఉద్యోగాలలో మరియు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో కూడా 27% నుంచి 56% పెంచడం కోసం ఇలా అనేక సమస్యలపైన కృష్ణ గలమెత్తి ప్రోగ్రాం చేస్తున్నారు. కాబట్టిగా బీసీలు ఆదివారం సూర్యాపేటలో సంతోషిమాత అమ్మవారి దేవాలయం ఆధ్వర్యంలో నెమ్మికల్ సమీపంలోని వనక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీ సమేతంగా హాజరై మాట్లాడారు. ఆదివారం సూర్యాపేటలో సంతోష్మాత అమ్మవారి దేవాలయం ఆధ్వర్యంలో నెమ్మికల్ సమీపంలోని వారి వనక్షేత్రంలో కన్నుల పండుగలాగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా సతీమణి గుంటగంట్ల సునీత జగదీష్ రెడ్డితో కలిసి హాజరై ప్రసంగించారు. అన్ని రంగాలతో పాటు ఆధ్యాత్మికతలోనూ సూర్యాపేట ముందు వరుసలో ఉంటుందన్నారు. పేటలో ప్రశాంత వాతావరణాన్ని పెంచుకొని ఐక్యతతో అన్ని పండుగలు, ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలు సంబూరంగా జరుపుకుంటున్నామన్నారు. భవిష్యత్తులోనూ సూర్యాపేటను మరింత సుందరంగా తీర్చిదిద్దుకుంటూ ఇటువంటి వేడుకలను మరింత ఉత్సాహంగా జరుపుకుందామని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రత్యేక దీపారాధన, పంచామృత అభిషేకం, జల దీపోత్సవం, గణపతి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆధ్యాత్మిక సంకీర్తనలను ఆలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం భక్తులతో కలిసి సామూహిక కార్తీక వనభోజనంలో పాల్గొని వారి ఆతిథ్యాయాన్ని స్వీకరించారు. नमस्ते रुद्रोभ्यः सत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्राह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो సరే పండు పెట్టండి సార్ సందర్భంగా సూర్యాపేట సంతోష్ వద్ద రూపాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్న సమితి అధ్యక్షులు వెంకటేశ్వర గారు, కార్యదర్శి మురళి గారు, అదేవిధంగా ప్రొఫెసర్ పాలపు రామూర్తి గారు, ఇంకా ఇతర పెద్దలందరూ, సమితి సభ్యులందరూ ఇంత ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుంటే నాటిన మొక్కలను ఏపుగా పెరిగిన చెట్లను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడ్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 11 ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోకి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి ఏపుగా పెరిగిన చెట్లను నరికివేశారు. ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రతి గ్రామానికి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తుంటే నాటిన మొక్కలను ఏపుగా పెరిగిన చెట్లను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 11 ప్రభుత్వ భూమిలో 10 ఎకరాల 16 గుంటల భూమి ఉండగా అందులో ఎకరం భూమి గ్రామీణ క్రీడా ప్రాంగణానికి మరియు కొంత స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనానికి చుట్టూ రాతి కడీలు నాటి ఇనుప జాలితో కంచె వేసి చెట్లను పెంచారు. పల్లె ప్రకృతి వనానికి రక్షణ కోసం వేసిన రాతి కడీలు కొన్ని ధ్వంసమైనాయి. ఇనుప కంచెను పూర్తిగా గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. నేడేమో గుర్తు తెలియని వ్యక్తులు పల్లె ప్రకృతి వనంలోకి అక్రమంగా ప్రవేశించి ఏపుగా పెరిగిన చెట్లను నరికివేశారు. ప్రభుత్వాలు కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రతి సంవత్సరం నర్సరీలు ఏర్పాటు చేసి పల్లె ప్రకృతి వనాలు మరియు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటిస్తూ వాటి సంరక్షణ కొరకు కూడా వ్యక్తులను ఏర్పాటు చేసి వారికి పారితోషికాలు ఇస్తున్నప్పటికీ కూడా మొక్కలను పెంచి సంరక్షించడంలో పర్యవేక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనానికి కంచె ఉన్నట్లయితే ఈరోజు ఇలాంటి దుస్థితి జరిగేది కాదని ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు చిట్టెంపహాడ్ గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటు చేసిన కంచెను దొంగలించిన వారి నుండి స్వాధీనం చేసుకొని రక్షణ కవచం ఏర్పాటు చేసి మొక్కలను సంరక్షిస్తూ పర్యవేక్షణ చేయాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. ఇదే విషయమై మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీని సత్య న్యూస్ వివరణ కోరగా పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటు చేసిన కంచెను దొంగలించిన వారిపై అదేవిధంగా పల్లె ప్రకృతి వనంలో పెరిగిన మొక్కలను నరికి ధ్వంసం చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాధ్యులను శిక్షిస్తామని వెల్లడించారు.
నల్గొండ పట్టణ కేంద్రంలో కార్తీక మాసం భక్తులకు రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకదాయకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ పట్టణంలో సత్య న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆద్యాంతం శివనామ స్మరణలతో కన్నుల పండుగగా అత్యద్భుతంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక దీపం నిర్వహిస్తూ భక్తులకు హిందూ సాంప్రదాయ గొప్పతనాన్ని తెలుపుతున్నందుకు ఛానల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమల్ల అశోక్ కుమార్ మాట్లాడుతూ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం సంతోషదాయకంగా ఉందన్నారు. జనగణ ఉత్సవ సమితి అధ్యక్షులు కర్నాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా కార్తీక దీపం చేసుకోవడం సంతోషదాయకమని తెలిపారు. సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక దీపం ఉత్సవ కార్యక్రమానికి పూజ్యులు ఆర్కే వేదాంతం గురువర్యులు ప్రవచనాలను వచ్చిన భక్తులకు తెలియజేశారు. పూజారి నాగరాజు ఆధ్వర్యంలో ఆ పరమేశ్వరునికి పూజలు నిర్వహించారు. చిన్నారులతో పాలబిందెల పాలు ఆధ్వర్యంలో నృత్యాలు నిర్వహించారు. మరియు సాయి సుధా ఆధ్వర్యంలో చిన్నారులు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్, పిల్లి రామరాజు యాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ, పట్టణ ప్రముఖులు, నాయకులు, సత్య న్యూస్ ఛానల్ అభిమానులు, ప్రేక్షకులు, సత్య న్యూస్ ఛానల్ సిబ్బంది పాల్గొన్నారు. పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. దర్శించుకోవడం వల్ల జన్మరాశులంలో వచ్చే దోషాలన్నీ తొలగిపోతుంటాయి. కండిషన్ చెప్తున్నా చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప దీక్ష మాలధారణ స్వాముల నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం 4వ రోజు శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎర్వ సురేష్ రమ్యశ్రీ దంపతులు వారి కుమారులు భార్గవరామ్ ధనదీపేష్ కుమార్తె సుజని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చౌటుప్పల్ శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప దీక్ష మాలధారణ స్వాముల నిత్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఆదివారం 4వ రోజు శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎర్వ సురేష్ రమ్యశ్రీ దంపతులు వారి కుమారులు భార్గవరామ్ ధనదీపేష్ కుమార్తె సుజని అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అన్నదానం నిర్వాహకులు తోర్పునూరి నరసింహగౌడ్, సన్నిధానం గురుస్వాములు చెవగోని మహేష్ గౌడ్, ఐతగోని శ్రీను గౌడ్, బత్తుల మల్లేష్ గౌడ్, పోల్దాస్ రాజు, కల్లెం నాగరాజు గౌడ్, మరగోని గణేష్ గౌడ్, మేకల అనిల్, పబ్బు శ్రీకాంత్ గౌడ్, సన్నిధానం స్వాములు ఉప్పునూతల నరసింహ, మీసాల శ్రీకాంత్, జగన్, చెరకు రాకేష్ గౌడ్, మార్గం శేఖర్,
చప్పిడి శేఖర్ రెడ్డి, శివగంట నరేందర్, సాగర్, చెవగోని శ్రవణ్, శ్రీకాంత్, గుండు రాజు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవ్య థియేటర్లో అక్కినేని వంశ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జలగం కరుణాకర్ ఆధ్వర్యంలో ఆదివారం అక్కినేని వారసుడు నాగచైతన్య 39వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జలగం కరుణాకర్ హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నవ్య థియేటర్లలో అక్కినేని వంశ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జలగం కరుణాకర్ ఆధ్వర్యంలో ఆదివారం అక్కినేని వారసుడు నాగచైతన్య 39వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జలగం కరుణాకర్ హాజరై మాట్లాడుతూ అక్కినేని కుటుంబం సమాజంలో పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేయడమే కాకుండా సినీ పరిశ్రమలో అగ్ర హీరోలుగా వెలుగుతున్నారని అన్నారు. అక్కినేని వంశానికి వారసుడైన నాగచైతన్య వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలయ్యే బ్లాక్ బస్టర్ మూవీ అందరినీ నచ్చేలా మెచ్చేలా చేస్తూ టాలీవుడ్లో చరిత్రను తిరగరాస్తుందని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కేక్ కట్ చేసి నవ్య థియేటర్లలో ప్రేక్షకులకు స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వాడపల్లి హుసేన్, సీనియర్ అభిమానులు పప్పుల శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ బాలెంల క్రాంతి, వైస్ ప్రెసిడెంట్ జంజిరాల గోపి, నాగచైతన్య, సూర్యాపేట టౌన్ అధ్యక్షులు శివమణి యాదవ్, రామ్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. చూడండి కదా అలా నువ్వు చేయబెట్టనా నిన్న హ్యాపీ బర్త్డే టు నాగచైతన్య ఓకే అండి అందరూ అన్నారు. సామ్రాట్ కింగ్ నాగార్జున గారి వారసుడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య బాబు 39వ జన్మదినం సందర్భంగా సూర్యాపేట నగర థియేటర్లో చైతన్య బాబు అభిమానులు, నాగార్జున గారి అభిమానులు కేక్ కట్ చేయడం జరిగింది. సూర్యాపేట పట్టణాధ్యక్షుడు బాలెంల క్రాంతి కుమార్, వైస్ ప్రెసిడెంట్ జంజిరాల గోపి, శివమణి యాదవ్ మరియు సీనియర్ అభిమానులు పప్పుల శ్రీనివాస్ అండ్ నగర థియేటర్ సిబ్బందికి సహకరించిన వ్యక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నవంబర్ 7వ తారీఖు రోజు చైతన్య బాబు తండ్రి మూవీ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 7వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. తండ్రి సినిమాతోటి మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు అభిమానులు అక్కినేని వంశాభిమానులందరూ కాళ్ళని ఎగరేసే రోజు మామూలు ఉండదు. బాక్స్ ఆఫీస్ని దుల్లా కొడతాం. జై కింగ్, జై చైతు బాబు, జై అక్కినేని ఫ్యామిలీ. జాలేదా
దగ్గరకుండా అందరూ పడతారు. కర్ణాటక కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం కార్తీక దీపారాధన వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా వాహనాల రద్దీతో భక్తుల సందడే కనిపించింది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి. కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం కార్తీక దీపారాధన వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసిన వాహనాల రద్దీతో భక్తుల సందడే కనిపించింది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, బస్ బే, దర్శన, ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. యాదగిరిగుట్ట కార్తీక శోభ సంతరించుకుంది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధాన ఆలయ ప్రాంగణం, శివాలయం, విష్ణు పుష్కరిణి, కొండ కింద వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి వద్ద దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల వెంట తెచ్చుకున్న వాహనాలతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తుడితో ఏ విధంగానైతే మాట్లాడుతున్నామో ఆ విధంగా భగవంతుడితో కూడా అన్ని కూడా మాట్లాడాలి. అన్ని ఆయన వింటాడు. అమ్మాయి, నువ్వు యుక్త వయస్సులో ఉన్నావు కదా,
మరి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు అని అడిగింది. అప్పుడు కళావతి అంటుంది, అమ్మ ఒక బ్రాహ్మణిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే అక్కడే ఉన్నాను, స్వామివారి కథ విన్నాను, ప్రసాదం కూడా తీసుకొని ఇప్పుడే వస్తున్నాను అని కొద్దిగా మొక్కు తీర్చుకుందాం అనుకున్నాము, చెయ్యలేదు. కనీసం నీ వివాహ సందర్భంలో వ్రతం చేద్దాం అనుకున్నాము, అప్పుడు చేయలేదు. అందుకే మనకు ఇన్ని కష్టాలు సంభవిస్తున్నాయేమో, మనం వెంటనే వ్రతం చేద్దాము అని చంద్రగ్రహమాయామి దక్షిణ దిగ్భాగే త్రికోణాకారుండలే అంగారగ్రహమాయామి ఈశాన్య దిగ్భాగే బాణాకారుండలే బుధగ్రహ. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డమీద పాండారి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఆదివారం జ్యోతిరావు బాపు పూలే, సావిత్రిబాయి బాపు పూలే విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు గడ్డమీది పాండారి మాట్లాడుతూ బడుగు బలహీన అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ప్రారంభించుకోవడం ఈ ప్రాంత వాసుల ఐక్యతే నిదర్శనమని అన్నారు. జ్యోతిరావు బాపులే ఆనాడు పడ్డ కష్టాలు, సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు, సమాజంలో జరుగుతున్న మహిళల పట్ల అవహేళన తీసుకొని తన భార్యకు చదువు చెప్పించి ఉపాధ్యాయురాలుగా మహిళలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి చదువు చెప్పించి సమాజంలో ఎనలేని సేవలందించిన మహిళగా ఆనాడే మహాత్మా బిరుదు పొందిన వ్యక్తులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ నల్ల సోమయ్య, లింగాల భిక్షం గౌడ్, ఎండి షరీఫుద్దీన్, చిదం ప్రకాష్, రామచంద్రయ్య, పురుగుల మల్లేష్, దేవబోయిన లింగయ్య, ఐలయ్య, తందూరి మల్లయ్య, పొడిచేటి వెంకన్న, అన్నపర్తి రాజమల్లు, అన్నపర్తి యాదగిరి, ఆవుల సురేందర్, దాసగాని చంద్రయ్య, ఉప్పల దశరథ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం జ్యోతిరావు ఆశయాలను సాధిద్దాం. ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం గొప్ప సంకల్పంతో ముందుకొస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, ఇది ఒక గొప్ప సంకల్పం, బృహత్తర కార్యక్రమం. ఎందుకంటే ఈనాడు మన దేశంలో జరుగుతున్న కొన్ని అరాచకాలు కానివ్వండి, వివక్ష కానివ్వండి, అగ్రకులాలు కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చుపెట్టి ఎవరైతే ఆ మంటలను చలి కాల్చుకోవాలని చెప్పనేసి ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చే ఒక అవకాశం మా అందరికీ మీరు కల్పించినారు. ఇక్కడ జ్యోతిరావు పూలే, జ్యోతిబా పూలే, జ్యోతిరావు గోవిందరావు పూలే, అతను ఒక మాలీ కుటుంబంలో ఒక వివక్షకు గురైనటువంటి మహానుభావుడు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా స్త్రీ జనోద్ధరణ కోసం, మహిళా విద్య కోసం వీరి యొక్క గొప్ప సంకల్పం ఒకటే, సామాజికం, విద్య, సమానత్వం. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం రాకముందు ఒకసారి వీరి జీవితంలో ఒక మలుపు జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అయింది, ఒక గొప్ప సంఘటన జరిగింది. అదేంటంటే 1848లో కావచ్చు, ఒక అతని స్నేహితుడు ఒక బ్రాహ్మణుడి యొక్క వివాహ మహోత్సవానికి వెళ్ళడం జరిగింది. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ ఊరేగింపులో ఇతను శూద్రుడు కాబట్టి ఈ జ్యోతిరావు గారు ఆ రోజు ఆ ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత తన ఎదురుగానే ఆ బ్రాహ్మణోత్తముని యొక్క తల్లిదండ్రులు ఈయనను చాలా ఒక డీఫేమ్ చేయడం జరిగింది. ఏ రకంగా ఇన్సల్ట్ చేసినారంటే, ఒక
ఒక శూద్రుణ్ణి మన యొక్క ఊరేగింపులో అంటే ఎంత వివక్ష ఉండేనో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత తన ఆ సంఘటనను చూసిన తర్వాత మానవులందరూ ఒకే కులం, ఒకే మతం, ఒకే జీవితం, మానవులందరూ కూడా సమాజంలో ఒక గొప్ప స్థానానికి రావాలి. తను మాలీ కుటుంబంలో అంటే కూరగాయలు పండ్లు అమ్ముకునేటువంటి ఒక కులంలో ఉన్నవాడు కాబట్టి, శూద్రుడు కాబట్టి నన్ను ఇట్లా వివక్షకు గురి చేస్తున్నారని చెప్పనేసి ఆ వివక్ష నుంచి అందరూ కూడా సమానంగా ఏ రకంగా జీవించాలి అంటే విద్య చాలా అవసరం కాబట్టి తన భార్య అంటే ఆ రోజుల్లో మహిళలకు విద్య అవసరం లేదు, మహిళలు ఏవైతున్నారో వంటింటికి మాత్రమే పరిమితం కావాలనేటువంటి ఛాందస భావాలనేటువంటి ఆ రోజుల్లో లేదు, మహిళలకు కూడా విద్య అవసరం, మహిళలకు విద్య ఉన్నట్టయితే ఏదైతుందో సమాజంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, కుటుంబాన్ని కూడా అత్యున్నత స్థాయికి చేర్చగలుగుతారనే ఒక సదుద్దేశంతో వారిద్దరు కూడా సమాజం కోసం బ్రిటిష్ పాలనలో అంత గొప్ప సేవ చేసినందుకు గాను వారికి మహాత్మా అనే ఒక బిరుదుతోని కూడా సత్కరించడం జరిగింది. అటువంటి మహానుభావుల్ని మనం స్మరించుకోవడానికి అంటే మీరు ఒకటి ఈ విగ్రహ ప్రతిష్టాపనలు చేసినందువల్ల ఏం లాభం అని చెప్పనేసి ఎవరైనా అనుకున్నట్టయితే దీంట్లో ఒక ఆంతర్యం ఉంది. మీకు అది నేను ఒక నిమిషంలో చెప్తాను. మీరు ఒకసారి ఆలోచించండి. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవతా విగ్రహాన్ని చూసి నమస్కరించుకొని ఆ విగ్రహం యొక్క గొప్పతనాన్ని, ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని ఏదైతుందో మనం మనన చేసుకుంటాం. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహ ప్రతిష్టాపన విగ్రహాలు పెట్టినట్టయితే మనం అందరం వారిని చూసినప్పుడు ఏదైతుందో వారి గొప్పతనాన్ని, వారు చూపెట్టిన అడుగుజాడల్లో వారు ఏదైతే మార్గదర్శకం చూపెట్టినారో వారి అడుగుజాడల్లో నడుచుకోవడానికి ఏదైతుందో ఇలాంటి విగ్రహ ప్రతిష్టాపనలు, ఈ విగ్రహాలను పెట్టడం వల్ల తప్పనిసరిగా సమాజానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నిర్వాహకులందరికీ నేను ప్రత్యేకంగా మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దీంతో నా పరిపూర్ణమైనటువంటి సహకారము నేను మీ వెంట ఉంటాను. ఎందుకంటే నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటీఐ ఆవరణలో నిర్మిస్తున్న బాలుర అడ్వాన్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని డిసెంబర్ 4 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఏటీసీ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఏటీసీ నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టాటా కన్సల్టెన్సీతో బాలుర బాలికల ఏటీసీ కేంద్రాల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబర్ 4లోగా బాలుర స్కిల్ సెంటర్ను పూర్తి చేయాలని, డిసెంబర్ 5న ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చి వారికి తగిన గౌరవం కల్పించాలని కోరుతూ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహించే పాదయాత్ర సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చి వారికి తగిన గౌరవం కల్పించాలని కోరుతూ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహించే పాదయాత్ర ఆదివారం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైంది. ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు కుంట్ల ధర్మార్జునులు మాట్లాడుతూ గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యమించిన ఉద్యమకారులను విస్మరించిన ప్రభుత్వానికైనా గుణపాఠం తప్పదు అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను గుర్తించకపోవడంతో పాటు అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తించి వారి ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు వారికి తగిన గౌరవం కల్పిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రతి పథకంలో అవకాశం కల్పిస్తామని, ఇండ్లు కట్టిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంతో పాటు 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సముచిత రీతిలో పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ 1969 తొలిదశ ఉద్యమకారుల సంఘం నాయకులు బొమ్మిడి లక్ష్మీనారాయణ, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు మిర్యాల వెంకటేశ్వర్లు, కొనతం అప్పిరెడ్డి, కోతి మాధవి, మధుసూదన్ రెడ్డి, ఎస్కే యూసఫ్, కట్టోజు గోపి, మేడబోయిన గంగయ్య, కొత్తగట్టు యాకయ్య, పాక సోమయ్య, గూడ సాయిగౌడ్, మోర శైలేందర్, ఏర్పుల రాములు, ఎండి రహమాన్ అలీ, సామ శ్రీనివాస్, బాణాల శ్రీను, సంకెపల్లి రఘునందన్ రెడ్డి, తోట ఉప్పలయ్య, ఏర్పుల వీరనాథ్, ఏర్పుల నర్సయ్య, మల్లేష్నత, కుసుమ సిద్ధారెడ్డి, సర్గం మల్లయ్య, గడ్డం యాదగిరి, కన్నబైన రమేష్, ఈరేటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఆశయాలను, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆకాంక్షలను దేశం కోసం పోరాడిన వారిని స్వతంత్ర సమరయోధులుగా గుర్తించినారు. మన దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడిన వాళ్ళని ఉద్యమకారులకు గుర్తించినారు. మన తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ కోసం భార్య పిల్లల్ని వదిలేసి ఉద్యమం చేసిన వాళ్ళని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అయినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో దానికి ప్రభుత్వం దాని గురించి గుర్తింపు అనేది ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం అనేక పథకాలు పెట్టింది. ఆ పథకాలు అనేది ఉద్యమకారుల గురించి ఒక పథకం కూడా పెట్టలేదు. రాళ్లకు గుట్టలకు అనే విధంగా పంచిపెట్టింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను ఆదుకుంటామని మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు గుర్తింపిచ్చి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సూర్యాపేట నుంచి హుజూర్ నగర్ నుంచి కోదాడ, ఖమ్మం, లాస్ట్ భద్రాచలం 233 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనున్నది. ఈ పాదయాత్రకి అందరూ సంఘీభావం తెలపవలసిందిగా ప్రజలని, వివిధ పార్టీ నాయకులని, వివిధ మేధావుల్ని చర్చ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. 233 కిలోమీటర్లు 20 రోజులు పడుతుంది పాదయాత్ర. ఇది జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మునుగోడు రోడ్డు సమీపంలో సుమారు 600 ఎకరాల్లో ఉన్న
కాపురాల గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలని కాపురాల గుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు ఆదోని అన్నారు. జిల్లా కేంద్రంలోని పాతబస్తీ మునుగోడు రోడ్డు సమీపంలో సుమారు 600 ఎకరాలలో ఉన్న కాపురాల గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలని కాపురాల గుట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు ఆందోని అన్నారు. ఆర్య సమాధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సర్వే నెంబర్లు 699, 124 గల కాపురాల గుట్టను పర్యాటక కేంద్రంగా మార్చాలని 2017 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. గుట్టను పర్యాటక కేంద్రంగా మారిస్తే గుట్ట అన్యక్రాంతులు కాకుండా వన్యప్రాణాలను రక్షిస్తూ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు సందర్శించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ వనరుతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గుట్టపై ఇప్పటికే వివిధ దేవస్థానాలు ఉన్నాయని సుమారు 600 ఎకరాల విలువైన ప్రదేశం పర్యాటక కేంద్రంగా మార్చడానికి అనువుగా ఉందని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి గుట్టను సందర్శించి పర్యాటక కేంద్రంగా మార్చితే నల్గొండ అభివృద్ధి చెందుతుందని వారి పేరు నల్గొండ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో యునెస్కో సభ్యులు ఆందోని వెంకటరమణారావు, చింత హరిప్రసాద్, కురిమెల్ల రాములు పాల్గొన్నారు. 699 సో అండ్ మరియు 124 కాపురాల గుట్ట శాలివాహన కాలం నాటిది. సర్వే నెంబరు 699, 308 మరి 16 ఉన్నది. సో ఈ సర్వే నెంబర్ 1982లో రికార్డ్ కూడా చేయబడ్డది. దానికి పహానీలు అన్నీ లీగల్గా మనకు దొరుకుతాయి. ఇది ఏ బోర్డుకి సంబంధించింది కాదు, ఇది అన్యాక్రాంతమైంది. దీన్ని ఏం చేశారంటే దాన్ని ఒక చిన్న ప్లేస్ని తీసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేసేసి దానికి పెద్ద చర్చ్ కట్టేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఆ బోర్డు ఉండేది నేను చూశాను కూడా, నేను అంటే సమ్ ఇయర్స్ బిఫోర్ ఆ బోర్డు రిమూవ్ చేయబడ్డది. సో దీని మీద ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, ఎక్సెప్ట్ ద చర్చ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద హిల్ విచ్ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్. నేను కంట్రవర్సీ దీంట్లో వెళ్ళట్లేరు, బట్ ఇప్పుడు దానికి మన యొక్క టెంపుల్ ఉంది పైన గుట్ట మీద, శివుని పరమేశ్వరుడి ఆలయం ఉంది. ఇంకా ఫోటోలు ఇస్తాను నేను. అది అక్కడ అంటే కాలానుగుణంగా ధ్వంసమైందో లేక చేయబడిందో తెలియదు. అక్కడ శివలింగం ఉంది, వాయులింగేశ్వర స్వామి, అండ్ వినాయకుడిది ఉంది. తర్వాత అమ్మవారిది అది డిస్ట్రక్ట్ చేసింది అక్కడ. సో పైన ఒక ఆల్మోస్ట్ ఒక ఫర్లాంగ్ అంత దూరం చెరువు ఉంటుంది. అది న్యాచురల్ రిజర్వాయర్. అక్కడ పద్మనాయక వంశం అప్పటి నుంచి అక్కడ రాజులు వెళ్ళినప్పటి నుంచి అక్కడ దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ పంటలు పడ్డాయి. ఇట్ ఈస్ యాక్చువల్ ఒరిజినల్ ఇట్ ఈస్ కాల్డ్ కాపలా గుట్ట. ఇది ఒక ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటే దాన్ని కాపలా కావడానికి మన యొక్క టౌన్ని ఏర్పడదు అనమాట. అక్కడ పైన ఒక చిన్న కోటలు ఉండే 2-3 మన ధ్వజస్తంభాలు ఉన్నాయి వీళ్ళని ఇన్వైట్ చేయడానికి. పైన రథం ఉంటాయి కదా, అప్పుడు గుర్రాలు వేసుకుని ఆ రథాల యొక్క ఆనవాళ్ళు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా కూడా ఒక మధ్యలో ఆపరేషన్ కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ పైన క్యానన్ ఉండేది, క్యానన్ హ్యాస్ బీన్ రిమూవ్డ్. మిలిటరీ క్యానన్ గన్ ఉంటుంది కదా అది. సో ఇంకా న్యాచురల్గా చిన్న చెరువులు 2-3 ఉన్నాయి పైన కుంటలు. ప్రకృతి పరంగా అది ఎక్కువ టూరిజంగా చాలా పనికొచ్చే ప్లేస్. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మన యొక్క గౌరవనీయ మా ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు దాన్ని ఎక్కువ టూరిజంగా డిక్లేర్ చేశారు. సో నేను ఈ విషయాన్ని ఇది అయిన తర్వాత మన ప్రజెంట్ గౌరవనీయ వెంకటరెడ్డి మినిస్టర్ గారికి నేను ఆయన నోటీస్ కూడా తీసుకెళ్ళాను. వాళ్ళు రైట్ టైంలో నేను యాక్ట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు భగవంతుని దయ వలన ఇప్పుడు అతను మినిస్టర్గా ఉన్నారు, ఆర్ఎండ్బి మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్గా. సో ఐ రిక్వెస్ట్ మై పీపుల్, మీరు ప్రస్తుతంగా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు యాక్ట్ చేస్తే దానికి రహదారి ఏర్పడుతుంది, దాని మీదకి దారి ఏర్పడుతుంది. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అయిపోయింది, దారి ఏర్పడితే ఎక్కువ టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలని చెప్పి కూడా గత ప్రభుత్వం వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ప్రెస్ వాళ్ళు దానికి దారి ఏర్పడితే ఏమైందంటే ఆ యొక్క టూరిజం డిపార్ట్మెంట్లో అందరూ దానికి విజిటర్స్ వస్తుంటారు చూసేందుకు. ఇప్పుడు నాగార్జున సార్ ఎట్లా పోతారో అట్లా. సో పైన బోట్ పెట్టవచ్చు, ఆ బోట్ వేసి అంత పెద్ద చెరువు కూడా ఉంది పైన. సో టూరిజం ఎకో టూరిజంగా డెవలప్ అయితే దాని మీద ఫైనాన్షియల్గా మన గవర్నమెంట్కే బెనిఫిట్ అవుతుంది. అల్టిమేట్లీ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ డెవలప్ అవుతారు, బిజినెస్ పరంగా డెవలప్ అవుతుంది, ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్ చేసినట్టు ఉంటుంది. సో మీ పత్రికాముఖంగా నేను ఏం కోరుతున్నానంటే
మీరందరూ సహకరించండి. నల్లగొండకు ఒక మంచి టూరిజం ప్లేస్ ఏర్పడుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ వలన. సో ప్రెస్ వాళ్ళు అనుకుంటే కాందే లేదు, యాజ్ పర్ మై ఒపీనియన్. ఇప్పుడు నేను ప్రతిలో నేను జస్ట్ మెసేజ్ పెట్టగా ఇంతమంది వచ్చారంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పీపుల్. బికాజ్ నా ప్రెస్ వాళ్ళకి ఏంటంటే దయస్ నా నల్లగొండలో ఉంది, డెవలప్ చేసుకోవాలి, మన కల్చర్ మనం కాపాడుకోవాలి. కృషి అభినందనీయము. ప్రభుత్వం కూడా కొద్దిగా చొరవ తీసుకొని కాపాలగుట్టకు రహదారి ఏర్పాటు చేస్తుంది. మన యొక్క నల్గొండ పట్టణం యొక్క చరిత్ర ప్రపంచానికి తెలియపరచబడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద అనుకూలంగా స్పందించి రహదారి ఏర్పాటు చేయగలిగింది. మనం ఈరోజు జరుగుతున్నటువంటి ప్రెస్ వీటిలో తమ్ముడు వెంకటరమణ గారు చేసినటువంటి కృషి చాలా అభినందనీయమైనది. ఇంకో అదృష్టం ఏంటంటే మన నల్గొండ ఎమ్మెల్యే గారు R&B మినిస్టర్ కావటం, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ కాపురాల గుట్ట అనేటువంటి రహదారి ఏర్పడటం వల్ల నల్గొండ పట్టణమే కాదు రాష్ట్ర నలుమూలలకు వెళ్ళి పర్యాటక కేంద్రంగా దాన్ని అభివృద్ధి చెందుతుందని వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రహదారిని నిర్మించగలరని కోరుకుంటున్నాను. నా పేరు చింత హరిప్రసాద్. శ్రీ వెంకటరమణ గారు నల్లగొండలో ఉన్న ఈ నీలగిరి కోటను రక్షించడానికి చేస్తున్న ఎఫర్ట్స్, దాన్ని ఎట్లయినా పూర్వవైభవానికి తీసుకురావాలి అని గత 7 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. అది ఫలించి మన ఘనమైన చరిత్రను మళ్ళీ పునర్వైభవానికి రావడానికి గత ప్రభుత్వం సహకరించింది. మొట్టమొదటి దానికి రహదారి ఏర్పరిస్తే మిగతా పనులు వేగవంతమవుతాయని, వాటి కోసం ఇప్పటి ప్రభుత్వాన్ని మేము పనులు చేపట్టవలసిందిగా కోరుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29న నల్గొండలో దీక్షా దివాస్ విజయవంతం చేయాలన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రవీందర్ కుమార్. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి. రవీంద్ర భారత్లో జరిగే బీసీ సంక్షేమ సమావేశాన్ని విజయవంతం చేయాలన్న దుడుగు లక్ష్మీనారాయణ. కార్తీక వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సునీత దంపతులు. పల్లె ప్రకృతి వనాలలో చెట్లను రక్షించడంలో విఫలమవుతున్న అధికారులు. కన్నుల పండుగగా అత్యద్భుతంగా సత్యానుసాధనంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ కార్యక్రమం. చౌటుప్పల్లో అయ్యప్ప దీక్ష మాలధారణ స్వాముల నిత్య అన్నదాన కార్యక్రమం. జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలు ప్రతిష్టాపనకు భూమి పూజ చేసిన ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధికి పోటెత్తిన భక్తజనం. ఐటీఐ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాలుర అడ్వాన్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని డిసెంబర్ 4లోపు పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఊరూరి పాదయాత్ర సూర్యాపేటలో ప్రారంభం. కాపురాల గుట్టను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఆందోని వెంకటరమణారావు. సూర్యాపేటలో ఘనంగా అక్కినేని నాగచైతన్య జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.